నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కింద కూర్చుని లేవలేను, శరీరం నొప్పులు, నడవలేను, వంగలేను. ఏంటి మల్లేశ్వరి నీ పేరు? నా పేరు మల్లేశ్వరి. కొడుకులు కూతురు లేరా? కొడుకు చనిపోయాడు, ఒక మనమడు ఉన్నాడు. కొడుకు కొడుకున్నాడు. మరి వంగలేనని ఇప్పుడు వంగుతున్నావా? అంగత్తలేదు, ఇప్పుడు అంగత్తున్నది. ఓ చప్పట్లు. ఎవరు లేరా నిజంగా? మనోడు ఉన్నాడా? మనమడు ఉన్నాడు. ఏడు అడు ఎక్కడ? అరే రారా నువ్వు కూడా. ఇంకెవరు లేరు మీ వంశము? లేరు. కొడుకే సార్. ఆ కొడుకు చచ్చిపోయాడా? చచ్చిపోయాడు. మీ ఆయన చచ్చిపోయాడా? చచ్చిపోయాడు. అందరూ చచ్చిపోతున్నారా? నువ్వు ఇక్కడ నన్ను ఎలా చూస్తావు? ఎలా తెలుసు? టీవీలో చూసినా సార్. టీవీలోనా? ఏమనిపించింది టీవీలో చూసినప్పుడు? నాకు ఇక్కడ పోవాలి అనిపించిందా? అనిపించింది. ఎప్పుడు పోతా అని అనిపించింది. ఓకే. ఇక్కడ నొప్పి ఉందా? ఇక్కడ నొప్పి ఉంది. ఇక్కడ దాంట్లో రాయలేదు మరి ఇవి ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది నొప్పి. అది రాయలే. నేను వీటికి చేయొద్దు అనుకున్నా, చేశాను. మల్లేశ్వరి అంట. ఇక్కడ రాసింది ఏంటంటే, క్రింద కూర్చుని లేవలేను, శరీర నొప్పులు, నడవలేను, వంగలేను. నడు ఒకసారి, నడు ఇటు నడు, పరుగులు ఇట్లా పెట్టి ఉరకాల, చప్పట్లు కొట్టండి, ఉరికితే చప్పట్లు కొట్టాల. ఇదిగో చూసారా ఎంత అద్భుతం. ఏం పేరు నీ పేరు? నా పేరు మల్లేశ్వరి. ఏ ఊరు మీది? ఎమ్లవాడ సార్. ఏములవాడ. ఇక్కడ ఎంత మంచిగా అయిపోయావా? అయిపోయావా? ఇంకేమన్నా అయిపోయిందంట. చప్పట్లు కొట్టండి. అయిపోయిందంతే. ఆమె ప్రాబ్లం ఏంటంటే హెచ్ఐవి ఉంది. కానీ భర్త చనిపోయి, కొడుకు అందరూ చనిపోయారు కదా. ఇంత కూర్చుని లేపుతుంది చూశారు కదా. అదిగో అలా లేచిందంటే చిన్న విషయం. అట్లా లెక్క ఎంతకాలం అయింది? అట్లా లెక్క డాక్టర్ 10 సంవత్సరాలకి వంగలేవమ్మా? అంగత్తలేదు సార్. ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు వచ్చింది సార్. నడుము ఎట్లా ఉంది చూసుకో. మంచిగా సార్ ఉందా? ఇప్పుడు ఇక్కడ నొప్పి తగ్గిపోయింది. ఎక్కడ ఇందాక వచ్చింది నొప్పి తగ్గిపోయింది. అన్ని తగ్గిపోయింది సార్. బాడీలో ఇంకేమైనా నొప్పులు ఉన్నాయా? ఇక్కడ నొప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఉందా? ఇప్పుడు లేదు సార్. చప్పులు కొట్టండి. అది దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. సంతోషంగా ఉందా? సంతోషం సార్. నిజంగా సార్. ఎంత ఉందా? ఎంత సంతోషం ఉంది? బాగుంది సార్. చేతులు పెట్టి చూపించు. అంతేనా? 1 కిలో ఉంటుందేమో. పాపం సంతోషం చెప్పుకోలేకపోతుంది. అసలు నడుమిలో వంగరాదు కదా. వంగింది, కూర్చుని లేచిపోతుంది. ఫస్ట్ లేకపోతే కష్టమైంది. ఆమె లేచిపోతుంది, అర్థం చేసి పడిపోతుంది. కొంతమంది ఏమంటారంటే, పడేయటమేంటి అని అంటారు. యేసు ప్రభు వారు అంటే ఒక తండ్రి ఒక కుమారుణ్ణి అక్కడిక్కడ తిప్పారు. అక్కడ ఏం జరిగిందో చెప్తాను. తర్వాత శిష్యుల దగ్గరికి వస్తే వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. కానీ ఆ పిల్లోడికి రోగం తగ్గలే. ఏంటి రోగము? ఆ పిల్లవాడు నీళ్ళు కనపడితే పడిపోతాడు, నిప్పు కనపడితే పడిపోతాడు. యేసు ప్రభు అక్కడికి వచ్చారు, చెప్పారు, మీ అందరి దగ్గరికి వచ్చి మీ శిష్యుల దగ్గరికి కూడా వచ్చాము, ఇక అది కాదు అన్నారు. నమ్మకం మాత్రం ఉంచటే అది నాకు. అప్పుడైనా సాతాను వెళ్ళి అన్నాడు అంతే. అన్నగానే వాడు కింద పడి నుగురులు కక్కాడు. సంపూర్ణమైన స్వస్థత వచ్చేసింది. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు ఎలా చేస్తారో నా ద్వారా జరిగే అద్భుతాలన్నీ అట్లే ఉంటాయి. రక్తస్రవణ స్త్రీనైనా ఆమె వస్త్రం ముట్టుకుంటేనే ఆమె బాగుపడింది. నాలో ప్రభావం వెళ్ళిపోయిందంటే వీళ్ళందరూ ఎర్రి మొక్కలు వేసుకుని చూశారు శిష్యులు. అప్పుడు నేనే నిన్ను ముట్టింది, నాకు ఈ రోగం ఉంది, ఇప్పుడే తగ్గిపోయింది అన్నారు. అలాంటి పరిచయం ఇది. ముట్టుకున్నటమో, నడుల మీద చేయలేటమో, తలకాయల మీద చేయలేటం, ఒంగోబెట్టరు, నుంచిపెట్టరు, పరిశుద్ధ అలాగంటేనే అభిషేకం తాకేళ్ళని పడిపోతారు అంతే. చప్పట్లు కొట్టాలి గట్టిగా. అది పరిశుద్ధాత్మ యొక్క అనాయింటింగ్. హల్లెలూయా.
ఒక సాక్ష్యం ఏమైంది ఆయనకి, అసలు ఏమైంది ఆయనకి? ఫస్ట్ నుంచి నాతో మాట్లాడినప్పుడు ఏం బాధలో మాట్లాడావు? చచ్చిపోయినే బతికాను, మీకు ప్రార్థన చేస్తున్నాక అన్నారు. ఫోన్లోనా? అవునయ్యా, ఫోన్లోనయ్యా. ఆ రోజు పరిస్థితి ఏంటి? ఆ రోజు చనిపోయారు అనుకున్నాము, మీకు ఫోన్ చేసామయ్యా. శనివారం దాకా ఒక 2 రోజులు బతికిస్తే చాలు అనుకున్నాము. గుర్రం కూడా తీసుకొచ్చానయ్యా. అలా కాదు, మీకు ఫోన్లో నాతో మాట్లాడినప్పుడు మీ డాడీ పరిస్థితి ఏంటి? అసలు మంచం నుంచి లేవలేని పరిస్థితి. అప్పటి నుంచి ఎంతకాలంగా బాధలు ఉన్నాయని? 4 నెలలు మట్టండి. 4 నెలలు. ఏం బాధలు అవి? 4th స్టేజ్ క్యాన్సర్. ఒకటే క్యాన్సర్, లివర్ పాడైపోయింది. లివర్ పాడైపోయింది, మొత్తం గ్యాస్ పట్టేసి కాళ్ళు నీరు పట్టేస్తుంది. గ్యాస్, కాళ్ళు వాపులు వచ్చి నీరు, కాళ్ళు వాపులు పట్టేస్తుంది. ఇంకా లివర్ ఇన్ఫెక్షన్ అయిపోయి మ్యాక్సిమం 6 months ఆపేసే. అప్పుడు మేము ఫోన్లో డబ్బులు వేయమన్నామా, కానుక వేయమన్నామా? అప్పుడేం అనలేదయ్యా. లేదా? ఓకే, ఏమన్నాము? మీరు సరే ప్రార్థన చేశారయ్యా, మీరు ఎప్పుడు రావాలనుకుంటున్నారంటే శనివారం వస్తాం అనుకుంటే వచ్చినాక టీవీ ప్రోగ్రామ్కి మీరు స్పాన్సర్ చేసుకుంటే మీకు అంతా శుభ్రంగా ఉంటుంది. అప్పుడు ఫోన్లో ప్రార్థన చేశాక ఏమి జరిగింది ఆయనకి? ఏమైంది? మీరు ప్రార్థన చేసినాక చేసిన రోజు నుంచి కొంచెం ఇంకా యాక్టివ్గా అయ్యి హైదరాబాద్ తీసుకురావడానికి అనుకూలం సహకరించారు. ఆ రోజు ఆ ప్రార్థనే పడకపోతే ఆ రోజు మీరు అవునయ్యా చనిపోయాను. అంతేనా? మీరు మదరా? అవును. వీరికి ఏమవుతారు? మా ఆయన గారండి. అసలు ఏమనుకున్నారు ఆ రోజు ఫోన్లో? చనిపోయారు అనుకున్నారండి. మీరు చచ్చిపోయారు అనుకున్నారు కదా. ఇది ఈ సంగతి కాదు. చాలామంది నాకు పిలుస్తారు కదా, అప్పుడు వీళ్ళు చచ్చిపోతారు. అక్కడ చచ్చిపోతారు. ఇక పాస్టర్ గారు వస్తున్నారు, ఈయన ఎలాగో చనిపోయారు అంటారు కదా. అక్కడ వచ్చాక నేను వచ్చినా లేస్తారు. చప్పట్లు కొట్టిన గట్టిగా. ఈరోజు ఈయన మంచంలో ఉన్నారు, అది చనిపోయిన సిచ్యువేషన్ అండి. కొంచెం ప్రార్థన చేస్తారని బాబు అడిగితే, చచ్చిపోయినోడు కూడా మనమేం కానుక ప్రార్థన చేస్తాను లేచారంట. బాగున్నారు. శనివారం అక్కడ తీసుకొచ్చారండి. మొన్న ఏంటి బ్లడ్ మోషన్సా? బ్లడ్ మోషన్స్ అయ్యా. ఇప్పుడు వస్తున్నాయా? తగ్గిపోయినాయా? ఇప్పుడు మీరు ప్రార్థన చేశారు, వితిన్ 5 minutesలో తగ్గిపోయింది. 5 minutesలో తగ్గిపోయినాయా? అసలు ఏంటి ఆ బ్లడ్ మోషన్స్ అంటే ఏంటి? అది ఎలాగ ఇస్తుంది? అసలు ఏంటి? అసలు ఏమి అర్థం కావట్లేదా? ఓకే, అర్థం కావట్లేదు. ఎన్ని రోజులు వచ్చినాయి అట్లా బ్లడ్ మోషన్స్? రాత్రి పగలు వస్తే నేనేమన్నా చెప్పాను నీకు? మీరు ప్రార్థన చేశారు, ఇప్పుడే తగ్గిపోతాయి అన్నారు. ఇప్పుడే తగ్గిపోతాయి. అప్పుడు రాత్రి పగలు వచ్చినాయి బ్లడ్ మోషన్స్ 3 రోజులు మట్టి వరుసగానే. మరి నాకెందుకు ఫోన్ చేయలేదు? అంటే శనివారం మీ దగ్గరకు వచ్చాము, మళ్ళీ రావగానే మళ్ళీ ప్రార్థన మళ్ళీ ఫోన్ చేస్తే బాగోదులే అనుకున్నా. రక్తం పడిపోతుందా మొత్తం? మోక్షంలో బ్లడ్ మోషన్. బ్లడ్ నేను అక్కడ ఫోన్లో హైదరాబాద్లో ఉన్న వెళ్ళి ఏలూరు. ఏ ఊరు మీది? ఏలూరు అయ్యా. లంక, కోవాడ లంక. అక్కడ ఉన్నారు. ఈయన సత్యరాజా, మీ డాడీ పేరు? కార్తీక్ రాజు. ఇట్లా ఉన్నాడు మా డాడీ అంటే నాకు గుర్తొచ్చింది. నాకు తెలిసి మీ డాడీ చెప్పు అంటే లంక నాకు ఎవరైనా పేర్లు చెప్తే అవి మర్చిపోను. అది 10 సంవత్సరాలైనా గుర్తుంటాయి. అయితే కార్తీక్ రాజు అంటే ఇట్లా బ్లడ్డే వచ్చేస్తుందండి. అంటే ఇలా అంటే 3 రోజులంట. ఇప్పుడే తగ్గిపోతుంది. నేను మీ ఇంట్లో వస్తాలే, ఇప్పుడే తగ్గిపోతాయి చూడు అంటే అప్పుడే తగ్గిపోయినాయా? మీరు చేశారు 5 నిమిషాలు ఆయన వాష్రూమ్కి వెళ్ళారు. ఎలా ఉందని అంటే అసలు నాకు బ్లడ్ మోషన్ రావలేదు, మామూలుగానే వచ్చింది. ఇది నేను ఇలా చెప్తలేదు, ఇది చాలా మందికి జరుగుతుంది ఇట్లాగా. ఈయన కాదు, చాలా జనానికి జరుగుతుంది ఇట్లాగా. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. మీ బావ నాయన ఏమని చెప్పే వాళ్ళకి? ఇక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి, అయ్యగారి ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ రోజు మీ బావ ఎట్లా ఉన్నాడంటే దేవుని కృప. దేవుని కృపనండి అయ్యగారు. ఆ రోజు అయితే షుగర్ 30కి పడిపోయిందండి. అసలు కోమా చనిపోయాడు అనుకున్నారు. ఆ నైట్ అయితే నాకు చెప్పలేదండి వాళ్ళు. మార్నింగ్ ఫోన్ చేస్తే మా సిస్టర్ ఏడుస్తూ మాట్లాడింది. ఏమైందంటే రాత్రి ఇలా జరిగిందంటే నాకు ఫోన్ చేయొచ్చు కదా మీరంటే చేయలేదు. అయ్యగారు ప్రార్థన వల్లనే బావ బతికాడని మా అక్క ఫోన్లోనే ఏడ్చేసిందండి. అయ్యగారు 30కి పడిపోయిందండి షుగరు. ఇప్పుడు మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి. షుగర్ డెవలప్ చేయడానికి చాలా డబ్బులు అయితే అసలు అవ్వటం అనేది, నార్మల్ అవ్వటం అనేది చాలా టైం పడుతుంది. ఒకటే చనిపోతే కూడా చెప్పలేదు. బీపీ నార్మల్ అవటానికి చాలా టైం పడుతుంది. మనం వెళ్ళాలి నుంచుంటే చాలు బీపీ నార్మల్ వచ్చేస్తుంది. డాక్టర్కి గుండె స్పీడ్ కొట్టుకున్నా లేదంటే గుండె స్లో కొట్టుకున్నా మనం అక్కడ నుంచి మాట్లాడుతుంటేనే అవన్నీ లెవెల్స్ నార్మల్ అయిపోతాయి. కానీ ఎంతమంది డాక్టర్లు వచ్చేస్తారో ఇలా ఆశ్చర్యంగా చూడటానికి, నన్ను చూడటానికి, ఆ పేషెంట్ చూడటానికి. కొన్ని చోట్ల తేడాలు జరుగుతాయి. 100కి ఎంత పెద్ద హాస్పిటల్ అయినా అలా నిలబడితేనే అన్ని లేవులు నార్మల్ అయిపోతాయి. హల్లెలూయా. చనిపోతున్నారన్న వారు, బ్రతికిన వాళ్ళు ఎంతమంది ఇప్పుడు డౌన్ అయిపోవటమే కాకుండా అన్ని ఫోన్లో మాట్లాడుతుంటేనే ఆయనకి స్వస్థ వచ్చింది. వాళ్ళు శనివారమే తీసుకొచ్చారు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. అక్కడికి రావాలని
ఎమ్మటే మేము డిశ్చార్జ్ చేసుకుని హాస్పిటల్ నుంచే అక్కడ డైరెక్ట్ వాళ్ళకి మీరు పెద్ద పాస్టర్ గారు ఉన్నారన్నారా, పెద్ద డాక్టర్ గారు ఉన్నారా? నేను అలాగేం చెప్పలేదండి. అయ్యగారి ద్వారా ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. గుర్రం కూడా మీరు తప్పకుండా అద్భుతాలు తీసుకురండి అని ఖచ్చితంగా జరుగుతున్నాయి. ఆమేన్, ఆమేన్. మీది లివర్ ప్రాబ్లమా? ఆ లివర్ పాడైపోయింది అయ్యా. పాడైపోయి ఎంత పర్సెంట్ అయిపోయింది? లాస్ట్ స్టేజ్ లివర్ కూడా. ఏ డాక్టర్ చెప్తారు ఇట్లా కానీ? ఒమేగా డాక్టర్, ఒమేగా హాస్పిటల్. ఎక్కడది? గుంటూరు అయ్యా. ఓకే సరే. మీ ఏరియాకి వచ్చి మిమ్మల్ని ఏమంటారు? అదే అక్కడైతే ఇలా మేసం తిప్పి తడ కొట్టేస్తానంటే చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఎవరా వాడు చెప్పింది అంటాను. ఇక్కడ నీవు ఏమన్నా ఉంటే గొడవలకు వస్తారు. ఈ ప్రార్థనకు వచ్చాను, గొడవలకు రాలేదు. చప్పట్లు కొట్టి ప్రభుని గారు ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ప్రియులారా, దేవుని వాక్యంలో ఒక చిన్న మాట చూద్దాం. 12 అపోస్తుల కార్య గ్రంథము 5వ అధ్యాయము 12 వాక్యంలో ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములు అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మండపములో ఉండిరి. కడమ వారిలో ఎవడును వారితో కలిసి కొనుటకును తెగింపలేదు, కానీ ప్రజలు వారిని గణపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదైనను అతని నీడైనను పడవలనని మంచుల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల అన్యజనులు రోగులను అపవిత్ర ఆత్మల చేత పీడింపబడిన వారిని మోసుకుని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. చప్పట్లతో ప్రభుని కనపడతాం. వారందరూ స్వస్థత పొందిరి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో సంఘంలో జరిగిన ఒక గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. గొప్ప కార్యము, హల్లెలూయా. సంఘములో గొప్ప కార్యం జరిగింది. అదేంటంటే అననీయ అనే ఆయన తన భార్యకు తెలిసి ఇద్దరు పొలం అమ్ముకున్నారు. ఆ దినాల్లో అపోస్తులు వారికి దేవుని వాక్యాన్ని బలంగా అందిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అపోస్తుల ద్వారా బలమైన కార్యాలు ప్రభు జరిగిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వాడుకుంటున్నాడు, అపోస్తులను బలంగా వాడుకుంటున్నాడు. ప్రియులారా, చాలామంది దేవుని విషయంలో కాంప్రమైజ్ అయిపోతారు, కానీ దేవుని సరైన విధంగా సరైన రీతిలో గణపరచగలిగితే ప్రైజ్ ది లార్డ్ దేవుని మహిమను చూస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని ఆరాధించే విధంగా రకరకాలుగా ఆరాధిస్తున్నాం. ఈరోజు ఆత్మ కార్యాల విషయంలో ఎక్కడ మనం చూడట్లేదు. ఆత్మ ద్వారా దేవుడు చేసే కార్యాలను మనం ఆశతో వెళ్ళినా కూడా మనము అనుకున్నంత కార్యాలు చూడలేని కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. చాలామందికి దైవజనులు అంటే చాలా అభిమానం, ప్రేమ. దైవజనులు అంటే ప్రేమ, అభిమానం. దైవజనులు దేవుడు వాడుకుంటున్నప్పుడు వారిని చూసి దేవుని మీద ఇంకా విశ్వాసమును కలిగినటువంటి వారుగా ఉంటా ఉన్నారు. దేవుడు సేవకులను
తన ఆత్మతో నింపి సేవకులను వాడుకుంటున్నాడు ఈ రోజుల్లో. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తన సేవకులను ఆత్మతో నింపి తన సేవకులు వాడుకుంటున్నారు. ఆయన శిష్యులను కూడా బలంగా వాడుకున్నాడు దేవుడు. ఈ అననీయ సభ్యులు అనేటువంటి ఇద్దరు కూడా భార్య భర్తలు పొలం అమ్ముకుని కొంత దాచుకుని కొంత తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. వెంటనే అక్కడ అననీయ ఇంతకేమ్మవా అని అడిగినప్పుడు అతను అలాగే మాట్లాడితే వెంటనే అతను అప్పటికప్పుడే చనిపోవటం జరిగింది. అప్పటికప్పుడే అపోస్తుల పాదాల దగ్గర ఆయన పెట్టిన దాన్ని వాళ్ళు ముట్టలేదు, అపోస్తులు ముట్టలేదు. కానీ ఇంతకే అమ్మావా అని చెప్పినప్పుడు అవును అని ఎప్పుడైతే అన్నాడో అక్కడికక్కడే నడుము పూస అలా వీక్ అయిపోయింది, ఇలా కుప్పకూలి అక్కడికక్కడే చనిపోవటం జరిగింది. ప్రియులారా గమనించండి, దేవుని పనిలో నమ్మకంగా ఉండాలి. సేవకులు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దయచేసి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి సేవకులలో యొక్క మాట ఏమైతే ఉంటుందో పలుకుతున్నారో అది మీ జీవితంలో అది ఆశీర్వాదమైతే ఆశీర్వాదము, మీ ప్రవక్తన సరిగా లేకపోతే అది శాపమైతే శాపం ఆ క్షణంలో దిగి వచ్చేస్తుంది. చాలామంది అనుకుంటారు దేవుడు అన్నీ తెలుసులే దేవుడికి అని తప్పులు చేస్తున్నారు. అన్ని దేవుడికి తెలుసులే మీకేంటి తెలిసేది అనుకుంటున్నారు. ఆయన ప్రవక్తలు, దేవుని సేవకులు, ఆయన ప్రవక్తలను దేవుడు వాడుకుంటున్నాడు. జాగ్రత్త, దేవుడు వాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆయన ప్రవక్తలను దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. భార్య కూడా చనిపోయింది. ఆ సంఘస్థులు అప్పుడే తీసుకెళ్ళి వాళ్ళని సమాధి చేసిస్తారు అక్కడ. కానీ ఈ విషయాలు విన్నటువంటి వారిలో చాలా భయం వచ్చేసింది, భయపడిపోయారు. కానీ ఇక్కడ విషయం గమనించినట్లయితే ఈ విషయాలన్నీ ఎప్పుడైతే ఆ సంఘములో అక్కడ జరిగినాయో దేవుని అపోస్తులకు ఉన్నటువంటి ఆత్మ అపోస్తుల మీద దిగి ఉన్నటువంటి ఆత్మ ఎంత బలంగా ఉన్నదో అక్కడ జరిగినటువంటి ఆ క్రియ వెంటనే అక్కడ అననీయ అలా చనిపోవటం, తన భార్య చనిపోవటం, అపోస్తులలో దేవుని ఆత్మ ఎంత బలంగా ఉన్నదో వాళ్ళకి అర్థమైపోయింది. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మండపములో ఉండిరి. అపోస్తుల ద్వారా దేవుడు ఆత్మకార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. వాళ్ళంతా ఏక మనస్సుతో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యాలు అపోస్తుల ద్వారా జరుగుతూ ఉన్నాయి. ప్రజలకు చాలా ఆనందం కలిగింది. ఆమేన్, హల్లెలూయా. చాలా సంతోషపడుతున్నారు. అందుకనే వారందరూ ఏక మనసు అంటే ఒకే మనసుతో ఆ సొలొమోను మండపంలో చేరి ప్రభుని ఆరాధిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు యేసు ఆశ్రయపర్వంలో దేవుడు అద్భుతాలు చేస్తున్నారని విని టీవీ ద్వారా లేకుంటే ఇతరుల ద్వారా తెలుసుకుని మా జీవితంలో మాకు కూడా అద్భుతాలు జరగాలని ఎలా మీరు వచ్చారో, ఇక్కడ ఎక్కడెక్కడ నుండి వచ్చారు, ఎట్లానో వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, అక్కడ అందరూ ఏక మనస్సుతో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆరాధించడానికి వచ్చిన మనుషులు వేరైనా మనసు ఒకటయింది అక్కడ. ఇక్కడ అందరూ మన మనుషులు వేరైనా వేరే ప్రాంతాల నుంచి వచ్చినా మనందరూ మనసు ఒకటయింది ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా చెప్పండి గట్టిగా.
చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. అబ్బా, గుడ్డివాడు చూశాడు అనుకోండి, ఎంతో ఆనందం. ప్రైజ్ ది లార్డ్. కుంటివాడు నడిచాడు, ఎంతో ఆనందం. హల్లెలూయా. మూగవాడు మాట్లాడాడు, ఎంతో ఆనందం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త బలహీనతలు వెళ్ళిపోవటం, ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా సమస్త బలహీనతలు వెళ్ళిపోవటం, ఆ ప్రజలు స్వస్థత పొందటం చూసినప్పుడు మనలో ఇంకా విశ్వాసం అనేటువంటిది చాలా బలంగా ఉంటుంది. ఆమేన్. దేవుని కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు జరుగుతున్నప్పుడు ప్రజల లోపల ప్రజలు ఆ దేవుని ఆరాధించే విషయాల్లో చాలా చక్కగా ఇంకా ఎదగగలిగిన కృప ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ జరిగిన కార్యాలను బట్టి అక్కడ చూడండి, వీళ్ళందరూ కూడా సొలొమోను మండపంలో ఉండిరి. కడవ వారిలో ఎవడను వారితో కలిసి ఉండటకు తెగింపలేదు కానీ అంటాడు. అంటే ఇక మిగిలిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు భయపడిపోయారు. ఏమైందా? యాక్సిడెంట్ అయింది మొన్న సోమవారం నైటు. ఇక్కడ తలలో మొత్తం రక్తం లీక్ అవుతుందమ్మా అని చెప్పారు. చెప్తే ఆ రోజు నేను ఐసీలో పెట్టాలి 2-3 రోజులు అంటే భయం వేసింది నాకు. నేను మీకు కాల్ చేశాను. చేసినప్పుడు మీరు ప్రేయర్ చేశారు. మీరు అక్కడ దాకా మమ్మల్ని వెళ్ళనీయలేదు లోపలికి మేము ప్రేయర్ చేయడానికి. అయితే మీరు బయటనే ప్రేయర్ చేశారు. నాకు తెలియకుండానే జనరల్ వార్డులోకి మార్చేశారు పిల్లోడిని. మంగళవారం రోజు నేను ఎప్పుడు వచ్చాను? మీరు ప్రేయర్ చేశారు, నేను ఫోన్ చేశాను. ప్రేయర్ చేసిన తర్వాత నాకు తెలియకుండానే జనరల్ వార్డుకు మార్చేశారు. జనరల్ వార్డు అసలు ఏమన్నారు డాక్టర్లు? ఏమన్నారు డాక్టర్లు? అన్నారు 2 రోజులు ఐసీలో 24 గంటలు ఐసీలో పెట్టిన తర్వాత కానీ చెప్తామమ్మా ఆ బాబుకి ఈ కండిషన్ ఎట్టుండేదని చెప్పి. వీళ్ళే వెళ్ళి ఏరే ఆటోని గుద్దేశారు. ఇంకో దోస్తు చచ్చిపోయి ఉన్నాడా? వాడు బాగానే ఉన్నాడు, అప్పుడే వెళ్ళిపోయాడు. ఈడికి ఏమైంది? వీడికి ఇక్కడ రక్తం అనేది గడ్డ కట్టేసింది అన్నట్టు. గడ్డగట్టి ఎన్ని లక్షలు అయితే తెలుసు కదా, రక్తం ఇలా గడ్డ కట్టిన డాక్టర్లు ఎన్ని డబ్బులు తీసుకుంటారు? లీక్ అవుతుందమ్మా లోపల, తక్కువ అవుతుందో ఎక్కువ అవుతుందో తెలియదు అన్నారు. లోపల ఎన్నో బ్లీడింగ్ అయిపోతుంది అన్నారు. అంటే ఈమెకి నేను అనకూడదు ఆ మాట. ఒక దైవజనుడిగా కొంచెమన్నా మనకి ఉండాల. వీడు చచ్చిపోయేటోడిని అంటే ఆ గడ్డల వలన ఎవరైనా చనిపోతారు. ఎందుకంటే గడ్డలు వచ్చేస్తాయి అన్నట్టు. ఒక ఆపరేషన్ చేసి తీస్తే మళ్ళీ వచ్చేస్తాయి, మళ్ళీ వచ్చేసి అలాంటి వ్యక్తి వీడు. ఇక్కడ వీడికి సౌండ్ సిస్టమ్ పెట్టడం, కెమెరాలు తీయటం నేర్పితే వీడేమో పాడు పనులు చేసి చర్చికి దూరం అయ్యాడు. వీడు రావద్దని చెప్పేసాను నేనే. అలా నాన్నకు కూడా మోక్షన్స్, బ్లడ్ మోక్షన్స్ మేస్త్రి పని చేసుకుంటారు. 3 నెలలు 6 నెలలు బ్లడ్ మోక్షన్. ఆయనకి సిగ్గు, ఆయనకి ప్రార్థన చేసి తగ్గించేసాం, అయిపోయింది. వీడిని బతికిచ్చాం. మరి వీడు మంచిగా ఉండాలో వద్దు? వీడికి ఈ తలకాయ చూడండి ఎట్లా ఉంది. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా గూళ్ళు పెట్టేస్తాయి అన్నట్టుకునే తలకాయ మనిషి అట్లా ఉన్నాడు. అలాంటి వాడిని బాగు చేస్తే పాపాలు చేస్తారు. ఇప్పుడు వెళ్ళి బైకుల మీద పిల్టీలు కొట్టించి ఇప్పుడు అది ఇన్రల్ బ్లీడింగ్ తలకాయ లోపల వస్తే ఎన్ని డబ్బులు తెలుసా? డబ్బులు బాగానే అయినాయి. ఇప్పుడైనా కూడా 3 రోజులు హాస్పిటల్లో ఉంటే 90,000 దాకా అయిపోయింది. రోజుకి 25,000. నాకు ఈమె ఫోన్ చేసింది. ఆడికి యాక్సిడెంట్ ఏంటంటే అయ్యో పాపం అంటాం కదా, మనం అలాంటి వాళ్ళు కదా. ఆడికి యాక్సిడెంట్ సోతున్నాను, తగ్గించు వేస్తున్నాము ఆమెనని పెట్టేసి అంతే. కోపం ఉంది, ఫుల్ కోపం ఉంది నాకు. కానీ దేవుడు బాగు చేస్తాడు. నేను కోపంలో ఉన్నా ఏమన్నా మీకు మేలు జరుగుతుంది అంతే. ఫోన్లోనే ఆడి మీద నాకు ఇష్టం లేదు. ఇప్పుడు కూడా చాలా కోపం ఉంది ఆడి మీద. ఎందుకంటే ఇప్పుడు పాపాలు చేయకూడదు. ఎందుకంటే మన జన్మ ఇది. ఒక మనిషి ఎంత అండి చనిపోతే ఏమైపోతుండే? ఒక్కడే కొడుకని ఎడుతుంది వాళ్ళమ్మ. ఆమె చర్చికి రాదు. అంటే వీళ్ళు వచ్చారు లేవంటే అది కాదు నా ముఖ్యం. ఒక ప్రాణాన్ని దేవుడు కాపాడిన తర్వాత కృతజ్ఞత కలిగి ఉండాలి. పాపాలు చేస్తే ఎట్లాగా? ఇప్పుడు చేశాడు. ఇప్పుడు మళ్ళీ తలకాయారు. పొరపాటున అక్కడ ఆపరేషన్ అయితే లైఫ్ లాంగ్ వాడికి చెయ్య, కాలు, కన్ను. అవునా కాదా? నిజం చెప్పండి, నిజమా కాదా? లైఫ్ లాంగ్. డబ్బులు కూడా ఎక్కువైతే తెలుసమ్మా, చాలా డబ్బులు. ఎంత అడిగారమ్మా అసలు మామూలుగా అయితే? మామూలుగా వాళ్ళు ఏం అడగలేదు కానీ బిల్లు చేస్తా ఉన్నారు ఇప్పటికప్పుడు. ఇది కాదు తల్లి, ఆపరేషన్ ఎంత అయితే అనుకుంటున్నారు? చాలా అవుతుంది, చాలా అవుతుంది. కనీసం లక్షల్లోనే అది. చెప్పలేదు. ఎకరాలు ఉంటే అమ్మేసుకోవాలా, పొలం ఉంటే అమ్మేసుకోవాలా, అయినా కూడా సరిపోవు. అర్థమైందా? ఇప్పటికైనా బుద్ధి జ్ఞానంగా ఉంటావా లేదంటే కులబడిచేయమంటావా? కులబడిచేయనా ఉంటావా? ఎప్పటి నుంచి అన్నీ మానుకొని సైలెంట్ బీడీలు తాగుతున్నావా? పాపాలు మానేసావా? అన్నీ పాపాలు మానేసావా?
ఏం మనిషి అండి వీడు. చూడండి, ప్రార్థన చేస్తే ఇదిగోండి ఇక్కడ అసలు గెడ్డలు ఎంతలో ఉండే, ఇటే పక్కన ఆయిల్ ఏదో ఏమంటాం కదా, ఎంత ఏమంటారు అట్లే గోలీలాగా బయటికి ఇట్లా వచ్చేసినాయి. అయి ఆపరేషన్ చేస్తే అంటే ఒకటి అయితే 2 వస్తాయండి, 2 చేస్తే 4 వస్తాయి. అలాంటిది స్పాట్లు క్లోజ్ చేసాం. అసలు ఆవిడ ఏడు చేస్తున్నాం, టీవీ గడ్డలు ఏమని చెప్పారు, వేస్తున్నాం లేదా డాక్టర్లు ఆశ్చర్యపోయారు. కరిగిపోయినాయి అంతే, చప్పట్లు కొట్టడానికి గట్టి కరిగిపోయినాయి. హల్లెలూయా. పాపాలు చేయను అంటేనే నీకు ఎంట్రన్స్ ఉంటుంది చర్చిలోకి. చేస్తావా? ఇంకా అడ్డంటే ఏమి ఉండాలి. గాడ్ బ్లెస్ యు. నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. ఇక్కడ 2-3 సార్లు వచ్చానండి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి లేచి నిలబడండి. 2 సార్లు 3 సార్లు వచ్చాను అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే నిలబడండి. ఆమేన్. హల్లెలూయా. 2 సార్లు 3 సార్లు వచ్చాను అన్నవాళ్ళు నిలబడండి. ఆమేన్. ఇక్కడికి రండి, ముందు అందరు రండి ఇక్కడికి. ఆమేన్. చప్పట్లు కొట్టండి మీరు అందరూ కూడా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ పేరేంటి, ఎందుకు వచ్చావు నువ్వు? చంద్రకళ. ఏ ఊరు? చెంచవాద. ఏమైంది? క్యాన్సర్. ఇంతకుముందు ఎప్పుడు వచ్చావు? పోయిన వారం కాక అటు వారం. చంద్రకళ. ఓ, మీ ఇద్దరు అక్క చెల్లెలు కదా. ఓకే, కూర్చో, నువ్వు కూర్చో. ఆవిడికి ఎవరివిడి? ఏం పేరు? సైదమ్మ. ఏమైంది నీకు? నాకు కడుపు నొప్పి అని ఇచ్చిరే సార్. ఎప్పుడు వచ్చావు? నేను చాలా రోజులు అవుతుంది. 2-3 నెలలు అవుతుంది. అంటే 3 సార్లు వచ్చాను, కానీ ఒకసారి వచ్చిపోదామని వచ్చిన. మామూలుగా వచ్చిపోదా? తగ్గిపోయింది కదా. ఏం రోగం వచ్చి వచ్చావు? కడుపులో నొప్పి అనే వచ్చిన. తగ్గిపోయిందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. అలాగే ఉండు. నీకు ఇప్పుడు మీ మనవడ గురించి వచ్చావా? ఓకే ఓకే, తెలుసు, గుర్తుపెట్టా. ఈమె ఎవరో? బ్లడ్ క్యాన్సర్ సార్. బ్లడ్ క్యాన్సర్. ఇంతకుముందు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? అది చెప్పు. 3 నెలలు అవుతుంది సార్. ఆపరేషన్ అయిపోయాక వచ్చాను సార్ అయ్యగారు. ఇప్పుడు ఎట్లా ఉంది? ఏమన్నా ఇబ్బంది ఉందా? ఇబ్బందిగా ఉందండి అయ్యా. నీరసంగా ఉంటుంది అయ్యా. మందులు గట్ట అన్నీ అయిపోయినాయి. కీమోలు అయిపోయినాయి, 14 కీమోలు అయిపోయినాయి, 40,000 ఇంజక్షన్లు, 3 ఇంజక్షన్లు అయిపోయింది అయ్యా. 2 ఇంజక్షన్లు చేయించుకుని 3 ఇంజక్షన్ చేయించుకోలేదండి అయ్యా. నేను భరించలేకపోయిన నరకం. తండ్రి ఇంక నువ్వే ఉన్నావు, నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోతాను, అయ్యగారి దగ్గర నేను స్వస్థపడతాను. ముందు 2 సార్లు వెళ్ళాను, బాగున్నాక మళ్ళీ తెలుసో తెలియక ఇంజక్షన్లు చేయించుకున్నాను డాక్టర్ గారు చెప్పిన మాటలకే. మళ్ళీ నేను ఇళ్ళగా అయిపోయింది తండ్రి, నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళి నేను స్వస్థత పొందుతాను, నా దేవుడు నేను అడుగుతాను. బాగున్నావా లేదా? బాగున్నాను అయ్యగారు. బాగున్నాక వచ్చానండి అయ్యగారు. అదే బాగున్నదని వచ్చా. క్యాన్సరా? ఏ మీ కొడుకు తీసుకొచ్చాడు కదా? ఒకదాని వచ్చావా? దేనికి వచ్చింది క్యాన్సర్ అమ్మా? నోటికి వచ్చిందా? ఓకే. ఈమెకి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చింతపాట నుంచి వచ్చిన నాయన నేను. చింతపాడ. ఏమైందమ్మా మీకు? నాకు కడుపులో గడ్డలు అయినాయి, ఆపరేషన్ అయింది. మళ్ళీ ఈ చెయ్యి పడిపోయింది. ఇక్కడ ఎన్నుల గడ్డ వచ్చింది, నీకు ఆపరేషన్ కావాలన్నాడు డాక్టర్, నెలల డాక్టర్. అంటే ఇక నాకు ఆపరేషన్లు వద్దు, సచిన నేను దేవుని సత్తా, బతిన దేవుని భర్త అని ఏడ్చుకుంటా పండుకున్నా. టీవీలో నువ్వు కనబడితే ఇక మా భర్తను తీసుకొని నేను మొదటి వారం వచ్చిన. అప్పుడు నేను ఏమి సమర్పించుకోలేదు. మళ్ళా వారంలో వచ్చి సమర్పించుకొని ప్రార్థన చేసుకొని పోయినా, తక్కువ అయింది. ఇంకొక అమ్మని తోలుకొని వచ్చిన అయ్యా. ఇంకొక అమ్మని తోలుకొచ్చా? ఓకే ఓకే. ఇప్పుడు నీకు ఏమేమి తక్కువైనాయి అమ్మా? నాకు అన్ని పోయినా మంచిగా ఉన్నా. అన్ని అంటే క్యాన్సరేనా నీకు? క్యాన్సర్ కాదు, మామూలు గడ్డ, నార్మల్ గడ్డలే. గట్ల కరిగిపోయినాయా? అవి ముందుగా సంవత్సరం కింద చేశారు.
మళ్ళీ ఈ చెయ్యి పడిపోయింది మొత్తం మెడమి చెయ్యి. ఇప్పుడు ఆ చెయ్యి వచ్చేసిందా? చెయ్యి ఓకే. వచ్చింది. ఏ ఊరి మీది? సిద్దిపాట. సిద్దిపాట ఎక్కడది? ఏ జిల్లా, ఏ రాష్ట్రం? అది హౌసింగ్ బోర్డు అంటారు. హౌసింగ్ బోర్డు హైదరాబాదేనా? హైదరాబాద్ కాదు, సిద్దిపేటలో కూడా ఉంది హౌసింగ్ బోర్డు. సరే, తగ్గిపోయిందా? ఇంకెవరిని తెచ్చుకొచ్చావు? అక్కడ ఉన్నది. ఉండని ఈమెకి ఇవ్వండి. ఎవరు మీరు? మార్కాపురం సార్. మార్కాపురం. ఇంతకుముందు వచ్చారు మీరు? వచ్చాం. ఏమైంది మీకు అప్పుడు? ఎన్ని వచ్చిండ వచ్చిన బాగైంది. బాగైపోయిందా? తగ్గిపోయింది. ఓకే, పక్కన ఆయనకి ఇవ్వండి. త్వరగా ఒక్క మైకి ఇవ్వండి అమ్మ. టైం వేస్ట్ చేస్తున్నారా? ఓదాడు. అదే కుష్టి వ్యాధి వచ్చింది నీకే కదా? ఓకే, కాలు ఇప్పుడు ఏమన్నా హోల్ తగ్గి సార్, కుష్టి వ్యాధి ఉండే కదా? తగ్గింది. నొప్పి వస్తుంది, రక్తం వస్తుంది కింద మెడ వరకు గట్టి. అప్పుడు ఇంత బెజ్జం ఉండే కదా? సార్ పెద్దగా లేదు, కొద్దిగానే ఉండే. ఇప్పుడు కొద్దిగానే ఉందా? చప్పట్లు కొట్టండి. హోల్ ఇంత ఉండి ఇప్పుడు సన్నగా అయిపోయింది. ఉంది సార్. నీరు. మీ భార్య అది ఆవిడేనా? నువ్వు పక్కకి వెళ్ళిపో. ఆమెకి త్వరగా ఫాస్ట్. నువ్వు చెప్పు. నువ్వు ఆగు. ఆగస్టులో వచ్చాం. ఏ ఊరి మీది? నెల్లూరు అవతల బుచ్చిరెడ్డిపాళెం. ఏమైంది మీ కూతురికి? ఈ అమ్మాయికి 15 సంవత్సరాల నుంచి నరాలు లీక్లేస్ అని హాస్పిటల్ అన్ని తిప్పినాం సార్. ఈ అమ్మాయి తలనొప్పి అని పొళ్ళు నొప్పులని చాలా డబ్బు ఖర్చు పెట్టుకున్నా. అమ్మాయి పేరేంటి? చెన్నకిష్టమ్మ. ఓకే, ఇక్కడికి ఆగస్టులో వచ్చావా? వచ్చాము. ఇద్దరు ముగ్గురిని కూడా తీసుకొని వచ్చినా నాతోటి. ఇప్పుడు మీ ఈ కూతురు ఆవిడి ఏమి అంటే ఇప్పుడు ఏంటి అసలు ఆవిడ బాధ? మెయిన్ బాధ ఏంటి? ఆమెకి మెడకైట్ ఉరుగైపోద్ది. ఓకే, నిద్ర లేదు. ఓకే, స్నానం చేయదు, గొడ్లు తుక్కోదు. పిల్లలు పుట్టారు ఆవిడకి? పిల్లలు పుట్టారు ఇద్దరు. భర్త వదిలేశాడు. ఓకే తల్లి, అమ్మని పెట్టు. మీరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? దేవరకొండ సార్. మాది దేవరకొండ. ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడ? పోయిన వారం వచ్చిన. ఏమైంది మీకు? సూకరు, నడుము నొప్పి ఉండే నాకు బాగా. నడుము నొప్పి తగ్గిపోయింది. నడుము నొప్పి తగ్గిందా? ఓకే, అవతల ఇవ్వండి. చెప్పండి, ఎవరు మీరు? మెదక్ డిస్ట్రిక్ట్ నార్సింగి. నేను ఇక్కడ రెండోసారి వచ్చిన. పోయిన వారం వచ్చిన. ఇక్కడ స్వస్థత జరుగుతుందని అంటే వచ్చాను, చూద్దామని వచ్చిన. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే గొప్ప అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్. అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుతున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచును గాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబాన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేట్ కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన
ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత విడుదల ప్రార్థన సమయం. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దాసు నెల్లూరు నుంచి వచ్చాడు. 2 కిడ్నీలు పాడి డయాలసిస్ వారానికి 3 సార్లు జరుగుతుంది. యూరిన్ తక్కువ అవుతుంది. ఎక్కడ దాసు చప్పట్లు ఉంటుంది. రావాలి దాసు రా పైకి ఎక్కువ. ఏంటి అటు వెనుకుండు దాసు. ఏంటి సంగతి? నాకు 3 సంవత్సరాల నుంచి డయాలసిస్, వారానికి 3 రోజులు. భలే ఇబ్బంది పడుతున్నాను. అసలు మనిషివి ఖాళీ కూడా లేదు, నీకు తెలుసా? ఐబీపీ ఎక్కువైపోయింది. 230, 250. మైండ్ కూడా పని చేయట్లేదు. అలా ఉంటున్నావు కదా, ఇంట్లో కూడా అలా కూర్చుని ఉంటావా? అలాగే కొంచుకొని ఉంటా. ఏదైనా అన్నా కూడా వాళ్ళ మీద గొడవకి వెళ్తా. ఏదన్నా కూడా వాళ్ళ మీద అసలు గమ్మునే ఉన్నావు. వాళ్ళు 1 అంటే నేను 4 అంటాను అంటున్నావు కదా. ఈ ఒళ్ళు సహకరించకపోయినా గొడవకి వెళ్ళిపోతున్నావు. గొడవకి వెళ్ళిపోతాయి. అయ్యో, ఇప్పుడు హ్యాపీగా ఉందా? పర్వాలేదు, హ్యాపీగా. అసలు ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఎట్లా వచ్చాడు చూసారు కదండి. కాళ్ళంతా వాచిపోయి భలే ఇబ్బంది పడుతుంది. అన్కాన్షియస్ లో వచ్చాడండి. వచ్చేటప్పుడు కూడా ఇట్లా వచ్చాడు చూసారా, గమనించారా? కూర్చొని ఉండే కూడా భలే ఇబ్బందిగా ఉండింది అక్కడ. ఇప్పుడు కూర్చోలేవు. ఇప్పుడు మీ ఆయన చూస్తే ఎవరైనా కూర్చోలేవు. పిల్లలు ఎంతమంది ఉన్నారు? 3. చాలు బ్రదర్, ఇక ఎన్ని బస్సులు ఎందుకు? 3. ఇప్పుడు 3 పిల్లలు. ఓకే, ఇప్పుడు ఏంటి నీ ఇంటికాడ పరిస్థితి ఏంటి అసలు? ఇంటికాడ ఒక చోట ఉండడు. ఆయనకి మైండ్ పని చేయట్లేదు, తెలుసా విషయం మీకు? తెలుసా? దాంట్లో ఏమైనా రాశారా? ఏది దాంట్లో రాసా? ఏం పేరు? దాసు. వీరికి ఏముందంట, 2 కిడ్నీలు పాడి డయాలసిస్ వారానికి 3 సార్లు జరుగుతుంది. ఆ యూరిన్ తక్కువగా అవుతుంది, అంతే రాశారు దీంట్లో. అసలు ఆయనకి ఒంట్లో కొంచెం కూడా శక్తి లేదు. తర్వాత ఆయన వెళితే ఇప్పుడు కూడా మనలో ఇట్లా వెళ్ళట్లేదు. ఆయన ఒక రకంగా వెళ్తున్నాడు. అర్థమైందా? అంటే ఇక నువ్వు వెళ్తున్నావు కానీ వెళ్తున్న సంగతి నీకు తెలుసు కానీ కంట్రోల్ అవ్వట్లేదు. నీకు ఆ విషయం తెలుసా? ఇట్లా వెళ్ళిపోతున్నావు అంటే ఇలా ఒక వెళ్ళిపోతున్నావు. దాంట్లో ఏమీ లేదు. ఇప్పుడు మనం కూడా చూసాం, ఆయన వచ్చినప్పుడు కూడా అట్లా వచ్చాడు. నోరు కూడా మూసుకుంటలేదు ఆయన. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు బాగుంది. చర్చికి వెళ్తావా దాసు? 3 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తాను. నమ్ముకున్నావే? పాపం. ఓకే, పరిశుద్ధాత్మాభిషేకం దిగిపో. అమ్మాయి ఈ బ్లడ్ అంతా బాగానే ఉంది. క్రియేటిన్ ఎంత ఉంది? 13 ఉంది. బ్లడ్ ఎంత ఉంది? బ్లడ్ 10 ఉంది. బ్లడ్ సూపర్గా ఉందా మనోడి దగ్గర? కాబట్టి ఏదో తేడా అయింది, మనం బాగు చేద్దాం. ఓకేనా? పూర్తిగా ఓకే. దాసు, ఏంది దాసు నువ్వు నెల్లూరు నుంచి వచ్చావు ఇక్కడికి? నెల్లూరు నుంచి 100 కిలోమీటర్ ఉంటుంది. మళ్ళీ అటు ఎంత దూరం ఉందా? పూర్తిగా తగ్గిస్తాం, సరేనా? సంతోషం ఉందా లేదా? నవ్వుతున్నావు, చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు. ఇందాక ఏడ్చావు, ఇప్పుడు నవ్వుతున్నావు. దాసు, ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది దాసు. ఇక్కడ అది కూడా తీసేస్తా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఉరుకో, పరిగెత్తాలి, వెళ్ళిపో. ఏరియాలు కనపడకూడదు, వెళ్ళిపో. ఉరకాలి ఇద్దరు. ఫస్ట్ ఎవరు వెళ్తారా కుర్చీలోకి వెళ్ళి చూస్తా. ఉరకాలి. తర్వాత శ్రీనివాసరావు కంబంపాడు పొట్టవాపు. ఎవరు ఈయన మనిషి? ఎక్కడున్నారు? శ్రీనివాసరావు బీపీ. శ్రీనివాసరావు గారు రండి బ్రదర్, కొంచెం ముందుకు రండి. ఈయన కిడ్నీ ప్రాబ్లం, బీపీ, షుగర్ ఉంది, పొట్ట వాపు ఉందా? అయ్యయ్యో, ఏం పని చేస్తారు మీరు? మైక్లో మాట్లాడాలి. ఏం పని చేస్తారు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయము. ఏ ఊరు అన్నారు అది? మొత్తం ఎన్టీఆర్ జిల్లా. రండి ఇక్కడ. మరి వ్యవసాయం గట్టిగా చేస్తారా, మామూలుగా చేస్తారా? కౌలు తీసుకొని చేస్తాం. కౌలేనా? ఎంతమంది పిల్లలు? 3. ఈయన చాలా వీక్ అయిపోయాడమ్మా. ఎంతకాలం బట్టి బాధపడుతున్నాడు? అది చెప్పాడు. పడా బ్లడ్ లేదు ఈయన దగ్గర. తర్వాత ఈయన మొత్తం మనశ్శాంతి లేకుండా అయిపోతున్నాడు. అసలు ఏమైతుంది నీకు అర్థం కావట్లే. మొత్తం పిల్లలు ఎంతమంది అన్నారు? చెప్పు, పర్లేదు, చెప్పు. 3. ఇది ఎప్పుడు నువ్వు చూసావా? మీ భార్య చూసిందా ఇది ప్రార్థన?
ఆమె చూసింది. ఆమె చూసిందా? ఇక్కడ ఇప్పుడు చూస్తున్నావు కదా, వీళ్ళందరూ బాగుపడతాం, నీకేమనిపిస్తుంది? బాగుపడతా నేను వచ్చాము. అంతేనా? ఆమె అంటే వీరికి శక్తి అసలు లేదు బాడీలో. మనదేనా? వ్యవసాయమే చేస్తున్నారా? పూర్తిగా బాగైపోతున్నావు. చప్పట్లు కొట్టండి గట్టిగా. బ్రదర్ హల్లెలూయా అనండి, మీరు హల్లెలూయా అనండి బ్రదర్, మీరే అనండి. శ్రీనివాసరావు నడుచుకో, ఇక నడుచుకో, చప్పట్లు కొట్టండి గట్టిగా, నడుచుకో. శ్రీనివాస్ అది చేస్తా, నాకు తెలుస్తుంది, చేస్తాను, నేను చేస్తా. దా ఏంటి నీరు వచ్చింది కాదు, అక్కడ కొంచెం భుజం కూడా పోతుంది. నీకేనా భుజం వస్తుందా? చేతులు ఇవన్నీ అదే కదా. ఓకే, అది నువ్వు రాయలేదు కదా, కిడ్నీల ప్రాబ్లం అని రాస్తావు అంతే. అవునయ్యా, అంతే, అది రాయలేదు. భుజాల్లో ఆగుతున్నాయి, ఇది కూడా ఉంది, ఇది పూర్తిగా తగ్గిపోతుంది. చూసుకో ఇప్పుడే. చాలు ఆమె. శ్రీనివాసరావు ఒక్క నిమిషం చూసుకో, ఇప్పుడే ఈయనకి ఎంత బలం వచ్చేస్తుందో చూడండి. అస్సలు ఇప్పుడు రావటానికి ఇక్కడ ఎంత ఉందో. శ్రీనివాసరావు చేతులు దాపు ఫ్రీ పెట్టు. ఆమె కదా, అందరికీ చెప్పు, మైక్ ఇస్తారు వాళ్ళకి, చప్పట్లు కొట్టండి గట్టిగా. అమ్మా ఇక రా, గంతలే ఉరుకో, అటు ఇటు ఉరుకో, దమ్ము కూడా లేదు, చప్పట్లు కొట్టండి గట్టిగా. అవసరమైతే కూర్చుని లేచి. ఆమె అదేంటి స్పీడ్ ఇంత తక్కువ ఉంది, స్పీడు ఇక లేదా? హల్లెలూయా. రా శ్రీనివాసరావు, ఇక్కడ రా. ఆమె మన ఇద్దరం జామ్ చేద్దాం. వయసు ఎంత ఉంటుంది నీకు శ్రీనివాసరావు? 52 అండి. సంతోషం ఉందా? అప్పుడు సంతోషం. అసలు నీ మనసులో మాట చెప్పేసి అందరికీ ఇప్పుడు దాకా అందరినీ ఇక్కడికి వస్తేనే తగ్గిద్దని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. ఇట్లా టీవీలో చూస్తావు? అక్కడ ఫోన్లో చూస్తాం. ఫోన్లో బిఎస్ఆర్ మినిస్ట్రీస్ ఫోన్లో చూస్తావా? దర్శనరావు గారు అని ఆ టీవీలో. అప్పుడు ఫోన్లో చూసినప్పుడు ఏమనిపిస్తుంది? మీ దగ్గరకు వెళ్ళాలని ఒకసారి విజయవాడ వచ్చామయ్యా. పోయి ఈ నెల ఫస్ట్ వారం వచ్చాం. డబ్బులు అందక ప్రార్థన చేపించుకుని వెళ్ళిపోయాం. ఇక వాళ్ళు వచ్చి స్పాన్సర్ చేపించామయ్యా. ఏం అసలు మీకు చెప్పలేదా? ఈ ఊరికి ప్రార్థన చేపించుకుని వెళ్ళిపోయావా? అవి ఎంత పాపం చేస్తావు. నాకు కనపడితే ఒక మాట, ఇట్లా కిడ్నీ అంటే నాకు ఎందుకంటే కష్టాలు ఉంటాయి కదా. ఇప్పుడు అన్ని కూర్చుని లేచి చూసుకుని అన్ని సాక్షి కూర్చుని లేచి చెప్పట్లే, బస్కెళ్ళి కొడతారు పట్టో. అసలు ఇప్పుడు మీ భార్య ఏంటి అసలు ఈయన పరిస్థితి? ఇప్పుడు చెప్పు, ఎట్లా ఉంది ఆయన పరిస్థితి ఇప్పుడు? ఆయన అసలు ఇప్పుడు బాగున్నాడు అయ్యా, రాత్రి కూడా బాగాలేదు, పొద్దున వచ్చేటప్పుడు కూడా బాగాలేదు. ఇబ్బంది పడుకుంటూ వచ్చారా? కూర్చోలేకపోయాడు అయ్యా, నడుము కోటు పొట్ట అదంతా నీరు వచ్చేసి బాగా. శ్రీనివాస్, ఇక నువ్వు నేను బ్రతికిస్తాను మాటిచ్చాగా, ఎక్కడో ఏదో బాధ నీళ్ళు నాకు కనపడుతుంది, అది కూడా తీసేస్తాను. ఆమె పూర్తిగా తగ్గిపోతాయి, ఇది అది కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ఆరు నెలలు అన్నం తినని మనిషి, నడుములో శక్తి లేదు, ఇట్లా వంగిపోయి అలా పట్టుకుంటే పరిశుద్ధాత్మ నాలో ఉండేలా అనగారు ఎగిరిపడి అప్పటికప్పుడే శక్తి బలం వచ్చింది. ఇప్పుడు 30 కరెంట్లు పెట్టించుకున్నాను నేను. రెండోసారి వచ్చిందని నా దేవుడు ఇక్కడికి పంపించాడు అయ్యగారి కాడికి. వస్తే బాగుపడుతుంది. అంతేనా? ఏం చేస్తా చెప్పాడు, నా కన్నా తండ్రి లాగా చెప్పాడు నాకు. ఇట్లాంటి దైవజనుడు మనందరికీ ఉండాలా, అందరి కోసం ప్రార్థన చేయాలా. అమ్మా ఎట్లా ఉన్నావు ఇప్పుడు? ఇప్పుడైతే బాగా చాలా వీక్. కోడలు ఎక్కడ ఉంది? ఈమెకి ప్రాధాన్యత ఎగిరి ఈవిడి స్టేజ్ నుంచి అట్లా కింద లోపల పడిపోయిందండి. ఈమె ఇప్పుడు బాగున్నావు కదా? అన్నం ఎన్ని రోజులైంది తినక? అమ్మ 4 నెలలు అయింది సార్. 6 నెలలు సార్. 6 నెలలు అన్నం తిన్న మనిషి పోయిన వారమా? ఎప్పుడు వచ్చారు మీరు? శనివారం సార్. ఈమెకి ఏమేమి రోగులు ఉన్నాయో చెప్పడానికి వీల్లేదు. అలాంటి మనిషి ఎన్ని నెలలు తినలేదమ్మా అన్నం? 4 నెలలు తినలేదు సార్. ఎన్ని నెలలు తినలేదయ్యా? 6 నెలల. ఎవరిది కరెక్ట్ మరి నాకు తెలియదు, కానీ ఈమె చూడు ఇప్పటికే ఇట్లా ఉంది కదా. అసలు ఆ రోజు అయితే నిలబడలాటానికి కూడా శక్తి లేదు. అవును సార్. ఎవరు వచ్చిందా? ఒంగోలు సార్. ఒంగోలు నుంచి. నీకేమనిపించి తీసుకొచ్చావు అమ్మనే? మీకు కార్డు వస్తే బాగుపడుతుందని తీసుకొచ్చాను. అంతేనా? ఏం చేస్తొచ్చా నువ్వు? ఆటో డ్రైవర్ సార్. ఓకే, విశ్వాసంతో వచ్చి స్పాన్సర్ చేసుకున్నారు. తల్లిని 6 నెలలకు అన్నం లేదు, ఇంత నడుముతో అస్సలు అల్లాడిపోయి ఆ బాధలు చెప్పదు, ఇలా వంగిపోయి నిలబడతా కూడా లేదు. ఇటు తిరుగు పట్టుకోండి, ఆవిడని పట్టుకోండి. అమ్మా ఏం పేరు నీ పేరు? పేరు మంచి పేరు ఉంది కదా. 6 నెలలు అన్నం తినని మనిషి
నడుములో శక్తి లేదు, ఇట్లా వంగిపోయి వాళ్ళు పట్టుకుంటే పరిశుద్ధాత్మ నాలో ఉండేలా అనగారు ఎగిరిపడి అప్పటికప్పుడే శక్తి బలం వచ్చింది. ఇప్పుడు భోజనం తిన్నావా తల్లి సారా? పర్వాలేదా? వెళ్ళమ్మా. ఇంకేంటి ఏమని చెప్తావా? 30 కరెంట్లు పెట్టించుకున్నా నేను. పెట్టించుకున్నావా? 30 కరెంట్లు పెట్టించుకుంటున్నా. రెండోసారి వచ్చిందని నా దేవుడు ఇక్కడికి పంపించాడు అయ్యగారి కాడికి. మా అక్క తీసుకొచ్చింది, హైదరాబాద్కి వెళ్ళాము. అక్కడికి వచ్చినాక నాకు మోషన్ ద్వారాగా పోయింది. అయ్యగారికి కూడా 2 సార్లు ఫోన్ చేశాను. ఎవరికైనా అంతే, మోషన్ ద్వారాగా నాకు విడుదల వచ్చింది. అయ్యగారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇసుక్కోలేదండి, ప్రార్థన చేశాడు. అవునా అయ్యగారు? చేశానా? నేనేనా? కారులో ఉండి ఫోన్ చేశాడు, ప్రార్థన చేశాడు నాకు. అమ్మ బలి ఉంది కదా. ఇప్పుడు కారులో ఉండి ఫోన్ చేశాడు. 30 కరెంట్లు పెట్టారంటే మనిషి ఎంత వీక్ అయిపోతారో తెలుసు మీకు. ఇంకో మాట చెప్పాడు తెలుసా? అమ్మ సగ్గి బియ్యం జావ కాసుకుని తాగని నెమ్మదిగా చెప్పాడు. నాకు కన్నా తండ్రి లాగా చెప్పాడు నాకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇట్లాంటి దైవజనుడు మనందరికీ ఉండాలా, అందరి కోసం ప్రార్థన చేయాలా. ఇంకెదురులేదు ఏమ్మా? నీ పేరు శారా, ఏ ఊరి మీది? ఒంగోలు సార్. ఒంగోలు. నేనున్నా, ధైర్యం ఉండు. అవి ఏమి ఉండవేక ఫుల్. తల్లి నువ్వు చెప్పు. మా అత్త స్వస్థ పొందుకుంది, మాకు అదే సంతోషంగా ఉంది. చాలా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు నువ్వు చాలా ప్రమాదం అయిపోయింది అనుకున్నా. నీకు ఏం కాలేదు, కాలేదు, దేవుడు ఉన్నాడు కాబట్టి. ఇట్లా స్టేజ్ ఉంటుంది కదా, ఇక్కడ ప్రాధాన్యత ఎగిరి అది ఆ ఎల్ఈడి స్టేజ్ మీద పడి కింద పడి ఇంకేమన్నా అయితే కదా, నాకు గుండె దడొచ్చేసింది. కానీ పిల్లయితే చాలా విశ్వాసంతో ఉంది అభిషేకంలో. ఆమె చిన్న గాడ్ బ్లెస్ ఉన్నాను. చెప్పు. మీకు రావాలా గర్భాలు? వస్తుంది. ఇక్కడికి వచ్చాక రాపోవటం ఉంటుందా? వెళ్ళిపోండి. అడుగు చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. పొట్లపూడి నెల్లూరు నుంచి వచ్చింది. ఏది హైమావతి ఎక్కడ గర్భసంచి ప్రాబ్లం ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేశారు. గాలి బ్లాడర్లో రాళ్ళు, దానికి కూడా ఆపరేషన్ అయ్యింది. 2 ఆపరేషన్లు అయ్యాయి. శరీర నొప్పులు, రాత్రులు నిద్రపాటతో, నరాల నొప్పి. హైమావతి ఎక్కడా? రామ్మ 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 పట్టుకుని రండి. భాస్కరా మీ ఆయన వచ్చాడా? వీళ్ళు కుమార్తెనా? ఆవిడే మీ కుమార్తెనా? రా 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 రా. ఏసు రక్తమేసి అలాగే ఉండండి, అలాగే ఉండండి. అక్కడే ఉండండి అమ్మ, అక్కడే ఉండండి, అక్కడే ఉండండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అయ్యా కంగారు పడు. హల్లెలూయా. నిన్ను చూస్తే ఉన్నవాళ్ళు అనుకుంటారు. అన్న నిజమేనా? నేను అన్ని ఫోన్లోనే చెప్పేశానా? మీ కూతురు ఆవిడేనా? పెద్ద పాప. ఈమె ఈ చిన్న మనిషి ఏది? చిన్న పాప రాలేదు. ఏదో గ్రేసా ఏదో ఉంది కదా, కృపాశాంతి. శాంతి లేదు కదా మనిషికి. ఈ పెద్ద మనిషా? ఓకే, చప్పట్లు కొట్టండి గట్టిగా. సిస్టర్ మీకు ఫోన్లో ప్రార్థన చేసాక రిలీఫ్ వచ్చిందా? కొంచెం పర్వాలేదు. చాలా టెన్షన్లో ఉన్నారు మీరు. వ్యవసాయం చేస్తారన్నారు కదా మీ భర్త. ఓకే, నేను ఫోన్లో చాలా చెప్పాను మీకు. అన్నీ నిజమేనా? ఒకటన్నా అబద్ధం ఉందా? ఒకటన్నా తప్పిపోయిన మాట ఉందా? చప్పులు కొట్టండి గట్టిగా. ఈమెకి భయం ఉంది. నడుములు అవి పట్టుకోండి గట్టిగా. కలచోడు తిండి బ్రదర్, కలచోడు తిండి. మీరేం భయపడకండి, నేను చేయను. ఏం భయపడద్దు, పక్కకు ఉండండి. 2 సర్జరీలు, ఇంకో 2 కూడా చేసిన ఏం కాదు. మనం ఉన్నాగా. పళ్ళు అవన్నీ చెప్పాను కదా పోయినా. ఇప్పుడు ముక్కు కూడా ఏదో ప్రాబ్లం ఉందన్నా కదా. ఈమెను ఫోన్లోనే చెప్పాను. నిన్ను చూస్తే చాలా డబ్బు ఉన్నవాళ్ళు అని అంటారంటే ఈమె చెప్తుంది పక్క నవ్వి. నిజంగా అందరూ అట్లే అనుకుంటారన్న. ఉన్నవాళ్ళగా ఉందా, పేదవాళ్ళగా ఉందా? పల్లెటూరు అందమ్మా ఇది. పల్లెటూరు అన్నా? ఏ ఊరు మీది? పోట్లపూడి, నెల్లూరు జిల్లా. నెల్లూరు పోట్లపూడి. చాలా బాధలు ఉంటాయి. లేదు మీరు చాలా ఉన్నవాళ్ళు అన్న. ఉన్నవాళ్ళు లాగా ఉంటావు నువ్వు అన్న. మేము మీకు ఏదైనా కాను పంపించాలన్నా నాకు ఇప్పుడు కష్టమే ఉంటుంది. మా భర్త వచ్చాక ఏదైనా చేసి మేము చేయాలి. కాను కూడా మా దగ్గర లేవు అని చెప్పారు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నారు? 1.5. 1 లక్షన్నర అంటే నేను తక్కువలోనే అయిపోయింది మీ పని అని చెప్పా. అవును. అప్పుడు ఉన్న బాధలన్నీ ఉన్నాయా? ఏమన్నా తగ్గినాయి? అలాగే ఉన్నాయా? నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. అలాగే ఉన్నాయ్యా. కాకపోతే తిన్నది అరగదు, ఒక్కోసారి నిద్ర రావటం లేదు. ఓకే, దడదడగా. ఓకే, ఈ వెనక వెన్నుపూస జూ అట్లాగే అదే కొట్టుకుంటుంది సార్. కనబడుతుంది ఇక్కడ. ఛాతీలు కూడా కనబడుతుంది ఇక్కడ. చప్పులు కొట్టండి గట్టిగా. జీసస్, జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా.
థ్యాంక్ యూ జీసస్. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. 100 కేజీల కంటే ఎక్కువ బరువు ఉంది. అది సాతాను ఉంది ఆవిడ లోపల. మీకు అర్థమైందా? ఎంత బరువు ఉందో చూసారా అమ్మాయి? ఎంత బరువు ఉందో చూసారా? నలుగురు పట్టుకున్నా, నేను చాలా గట్టి పట్టుకున్నా. ఇప్పుడు ఆ బరువు అంతా వెళితేనే కానీ ఆవిడ ఫ్రీ అవ్వదు. ఈ రొమ్ములో కూడా భయంకరమైన నొప్పి ఉంది లోపల. అది నిజమా కాదా అడుగు చెప్పు. అవును, రొమ్ములో ఉంది. అవునయ్యా. ఇప్పుడు నువ్వు ఎంత బరువు ఉన్నావు నీకు తెలుసా ఆ విషయము? తెలుసా? ఇప్పుడు ఆ బరువు తీయాలంటే ఇది పాస్టర్ సుదర్శన్ రావు తప్ప ఎవడ వల్ల కాదు. అంత బరువు ఉంది ఆవిడ. నడుము కూడా భయంకరమైన నొప్పి ఉంది ఆవిడ గట్టిగా. ఆమె ఒక మనిషి అంత బరువు ఉంటుందా? మీరు గమనించారా? ఇప్పుడు ఆ బరువు తీసేస్తే కానీ ఆమె 2-3 మనుషులు కూర్చుంటే ఆవిడ మీద ఎంత ఉందో అంత ఉంది. అది ఇప్పుడు తీస్తేనే కానీ ఆమె మీకు సహాయం మంచిగా ఉండదు. లేకుంటే ఈమె ఇంట్లో కూడా లేవలేదు, మంచం నుంచి పైకి లేవలేదు. మైక్ ఇచ్చింది మీకు అవునా కాదని చెప్పడానికి. బరువు తీయాలి, మీరు టెన్షన్ పడొద్దు. ఆపరేషన్ ఎక్కడెక్కడ అయింది బ్రదర్? సార్ నెల్లూరు సార్, వీరమ్మది. కాదు బాడీలు ఎక్కడెక్కడ అయింది సార్? 7 హోల్స్ సార్. ఎక్కడ ఉన్నాయి? 7 పొట్ట మీద. పొట్ట మీద 7 హోల్స్ ఉన్నాయా? అవును సార్. ఓకే. ఇంకా అంతే. ఇక్కడ చూడండి, అక్కడ ఉండండి, అటు ఉండండి, వెనక్కి అటు నడవండి, కొంచెం నడవండి, మీరే నడవండి, అటు నడవండి. వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇది తిరిగి తిరగండి. ఆమె నడవండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. రండి. ఆమె మీరు రావద్దు. అక్కడ పట్టుకో జాగ్రత్త, గట్టి పట్టుకో. చప్పట్లు కొట్టండి గట్టిగా. సపోర్ట్, కొద్దిగా సపోర్ట్. ఆమె హల్లెలూయా. బాడీ లూజ్ అయిపోయిందా? చప్పట్లు కొట్టండి. బాడీ లూజ్ అయిపోయింది. హల్లెలూయా చెప్పండి. ఆమె బరువు ఉన్నారా దగ్గర? కొంచెం తగ్గాను. ఎంత దగ్గరు? చాలా హాఫా ఫుల్లా? అందులో 50 ఎంత దగ్గరు? 50. చప్పట్లు కొట్టాలి గట్టిగా. చుట్టాలు కాదు, ఈమె 15,000 నువ్వు అకౌంట్లో వేయన్నా ఆలోచించేసింది. వేసుకో, విడుదల పొందుతో, ఉపశమనం ఇచ్చేస్తాను. గొంతుకుల ప్రాబ్లం ఉంది అప్పుడు మీకు? తగ్గిపోయిందా? వెంటనే అప్పుడు కాసేపు ఆగింది, తగ్గిందా? 15,000 ఎంత టైం పట్టింది మీకు వేసుకోవటానికి? సాయంత్రం పట్టింది. కానీ ఎంతసేపులో ఫ్రీ అయిపోయారు మీరు? గ్లాస్ వాటర్కి ప్రార్థన చేశాను కదా. నిజంగా మీకు ఫోన్ లేదు మాట్లాడిన అదే జరుగుతుందా? ఇంకా ఎక్కువ జరుగుతుందా? ఇక్కడ ఎక్కువ జరుగుతుందా? నడవండి. ఎంత బరువు తగ్గిందంటే ఇప్పుడే ఎంతో బరువు ఉంది ఆవిడ. అంత బరువు యేసయ్య తగ్గించేశాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి. ఆమె మీ చేతులు చూసుకోండి. ఇప్పుడు మీరు పట్టుకుని చూసుకోండి ఎట్లా ఉన్నాయి. చేతులు పైకి ఎత్తండి. ఆమె ఇంకా ఉంది. మరి క్లోజ్ చేయమంటారా? భయపడతారన్నారా? క్లోజ్ చేయాలా వద్దా? ఏమైంది? నడుములంతా ఫ్రీ అయిపోయింది చూసుకోండి. ఇప్పుడు దాకా పట్టేసినట్టు ఉంది కదా. ఫ్రీ చేసా. తల్ల కూడా ఏదో ప్రాబ్లం కనపడుతుంది. ఉన్నాయి కదా చూడండి. అవేమి రాయలేదు కదా దాంట్లో. ఫోన్లో ఏమైనా చెప్పారు నాకు? మీ రోగాలని నేను చెప్పానా మీరు చెప్పారా ఫోన్లో? చప్పట్లు కొట్టాను గట్టి. ఫోన్లో ఆమెకి ఏమి రోగం ఉంది, వాళ్ళ భర్త ఎలా ఉన్నారు, ఆయన మనసు ఎలా ఉంది, వాళ్ళ చిన్న కూతురు ఏంటి, ఈమె రోగములు ఏంటి అని చెప్పిన. ముక్కు కూడా చూసుకోండి ఒకసారి. ఈ ముక్కులో కండ పెరిగింది, ఆపరేషన్ అన్నారంట. వద్దన్నానా కావాలా? ఇప్పుడు మీ ముక్కులు పని చేస్తున్నాయి లేదు చూసుకోండి. పని చేస్తున్నాయి. చప్పట్లు కొట్టేది. రోజు ఇంట్లో ఎట్లా ఉంటుంది? నిద్ర పట్టదు. ముక్కు ఎట్లా ఉంటుంది? ముక్కు పడేది. ఇప్పుడు కాలు ఇలా తీయండి, లేపండి. కాలు లేపగలుగుతున్నారా? చేతులు పైకి ఎత్తి నడుచుకోండి. అటు ఇటు చూపించండి. వీళ్ళందరికీ నడుచుకోండి. చప్పట్లు కొట్టండి. ప్రభువుని కనపరచండి. ఆమె బ్యాగ్ అంత క్లోజ్ అయిపోయింది. మీకేం టెన్షన్ లేదు. రా పట్టుకోండి గట్టిగా పట్టుకో. నన్ను చూడు, అలాగే చూడు. నన్ను అలాగే చూడు. గో హోలీ పవర్. ఆమె ఆవిడే లేస్తుంది. మీరేం భయపడకండి. ఆమె చప్పులు కొట్టండి గట్టిగా. మీరు 15,000 కానుక వేసుకొని ఇక్కడికి వచ్చాక ఏమి ఇవ్వక్కర్లేదని చెప్పాం. నా మాట విందే ఈరోజు ఇక్కడికి వచ్చింది. యేసుక్రీస్తు నామములో విడుదల పొందింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె
మీరు ఇక్కడ మేము అబద్ధాలు చెప్పం, మాకేం అవసరం? రోజుకి లక్షల్లో ఖర్చులు పెడుతున్నాం దేవుని పరిచర్య కొరకు. హల్లెలూయా. కొద్దిగా సపోర్ట్ చేస్తే ఇది. ఆమె అనుకుంటుంది ఇక నేను బ్రతకను. మైక్ ఉన్నవాడికి నువ్వు చెప్పు ఏమనుకున్నావు, నిజం చెప్పేసి అబద్ధం లేకుండా. మైక్ సౌండ్ పెట్టండి. ఏంటి నేను ఇంకా బతకను అనుకున్నావా? ఇప్పుడు బతుకుతావా? అసలు నీకు నవ్వు రాదు తెలుసా, బాధతో ఉంటావు ఎప్పుడు కూడా. ఇప్పుడు నీకు ఆపకుండా నవ్వు, నాకు తెలిసి ఎన్నో దుష్ట శక్తులు ఈ బాడీలో ఉన్నాయి. నిజంగా ఇప్పుడు ఎంత బరువు తగ్గారు చెప్పండి? తేలిగుందా? వీళ్ళు భయపడిపోయారు, ఎక్కడ పడిపోతే నడుమిరిగిపోద్దో చేతిరిగిపోతా అన్నంత భయపడిపోయారు. మమ్మీ చూడండి ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో. నడవండి, అయిపోయింది సంతోషం. మీ ఇంట్లో ఇప్పుడు సంతోషం ఉంటుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. చేతులు పైకెత్తి. సంతోషం వస్తుందా లేదా? నువ్వు ఆపుకుంటావా? చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసయ్యకి మహిమ కలుగును గాక. చేతులు కాళ్ళకి బొబ్బలో షుగరు, బీపీ, గ్యాస్, మైండ్ సరిగా పనిచేయడం లేదు. పడుతూ లేస్తాడు. అయ్యో సుబ్బారావు ఎక్కడ? తిరువూరు, కృష్ణా జిల్లా సుబ్బారావు మీరేనా? అక్కడే ఉండండి, అక్కడ తగ్గిపోతాయి మొత్తం. టీవీలో చూసారా? అరే కింద పడిపోతున్నారు రత్మాలో. టీవీలో చూశాను. లేదు నాన్న, చేయించట్లే. అంత దేవుడు దీని మీద అన్నపట్టు. ఏమైనా కిడ్నీ డయాలిసిస్ లేదా? లేదు నాన్న. అయితే ఛాన్స్ అన్నారు కానీ డాక్టర్లు నేనే వద్దు అని చెప్పి దేవుడి మీద నుంచి జీవితం. సపోర్ట్ కొట్టాడు గట్టిగా. ఆమె నడు సపోర్ట్ కొట్టాలి. నడవండి. ఇప్పుడు మోకాళ్ళు శక్తి వచ్చిందా అడగండి, మైక్ ఇచ్చి. మోకాళ్ళు కొద్దిగా శక్తి వచ్చిందా? పర్వాలేదా? నడు. చప్పట్లు కొట్టండి అందరూ. నడవండి. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. అమ్మ ఎక్కడున్నారు మీరు? ఆమె దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.